స్తోత్రం. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23 అధ్యాయము ఫస్ట్ నుంచి. యెహోవా నా కాపరి, నాకు లేమియూ కలగదు. మరి పచ్చిక తోటలో నాకు వరుండుచుండగా. మరి దేవుడు చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమియూ కలగదు అని ప్రభువారు తేటగా కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. మరి ప్రియులారా, మరి యెహోవా మన కాపరిగా ఉన్నారంట, మనకి ఏమీయూ కలగదంట, లేమియూ కలగదంట. చూడండి, ఆయన మనకు కాపరిగా ఉన్నారు, మనకి లేమియూ కలగదు. చూడండి, ఆయన లేమియూ కలగదంటే మనకి ఏ అపాయమును కలగదు. యెహోవా మన కాపరి, ఆయన మన కాపరి గనక మనకి ఏమీ కలగదు అని అంటే అర్థం ఏంటంటే, ఆయన మన కాపరిగా ఉన్నంత కాలము కూడా ఏ దుష్టుడు మన పట్ల ఏ అపాయమును కలగచేయదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. మరి చూడండి ప్రియులరా, ఈ ఒక్క వాక్యం విన్న బిడ్డలు మీరు, మరి ఆయన మన కాపరిగా ఉన్నారు గనక మరి ఎంత తగ్గించుకుని మరి కాపరిగా మరి ఆయన మనకు వచ్చారు. మనకి ఏమీ కలగదని మరి తేటగా వాక్యం ద్వారా మాట్లాడారు. మరి ఈరోజు ఆయన మన కాపరిగా మన దగ్గర ఉండగా, మన గృహాల్లో ఉండగా మరి మనం ఏం చేస్తున్నామంటే, మరి మనం ఆయన కాపరిగా మనం గుర్తించలేకపోతున్నాం. పిల్లరా చూడండి, ఈ నేటి దినంలో అనేక మంది ఎవరినెవరినో మరి ఊహించుకుంటున్నారు, ఎవరినెవరినో ఎంచుకుంటున్నారు. చూడండి ప్రియులరా, మరి యెహోవా మనకి కాపరిగా ఉన్నారు, మనకి లేమియూ తొలగదు, ఏమీ కలగదు అన్నట్లుగా మరి దేవుడు మనకి ఎంతో చక్కగా తేటగా రాయబడింది. ప్రియులరా చూడండి, ఈ దినాల్లో మనం ఏ విధంగా ఉన్నాం, ఆయన మన కాపరి, మనకి ఏమీ కలగదు. మరి విశ్వాసులైన మీరు ఏ విధంగా మరి ఊహించుకుంటున్నారు? ఒకసారి మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. ఆయన మన కాపరిగా ఉంటున్నారు కదా, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మన కాపరిగా ఉంటున్నారు. మనం ఏ చోట్లకి వెళ్ళినా మన కాపరిగా ఉంటున్నాడు. పిల్లలు చూడండి, అంటే కాపరిగా లేకపోతే తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, ఏ ప్రాంతాలైనా సరే, ఏ రాష్ట్రాలైనా సరే, మరి ఏ జిల్లాలైనా సరే, ఆయన మనకి కాపరిగా లేకపోతే కనుక మరి ఆ యొక్క మంది, కొన్ని కోట్ల మంది, మరి చాలామంది కూడా ఆ యొక్క సాతానుడికి లోబడి మరి నశించిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులారా చూడండి, ఆయన మన కాపరిగా ఉన్నారు. ఆయన కాపరిగా ఎవరి కోసం వచ్చారు అని కొన్ని మాటలు మీకు చెప్తా. మరి దుష్టుడు మరి చక్కగా లోకంలో ఉన్న వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ఈ నేటి దినములో మరి లోకంలో ఉన్న వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నాడు. మరి విశ్వాసుల మీద కూడా, ఇప్పుడు ఈ కాలంలో అయితే విశ్వాసుల మీద కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ దుష్టుడు మతోన్మాదులను మరి ఏర్పాటు చేసుకుని మరి క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళ గమనించండి, మరి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి నిష్ట వాళ్ళకి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళరా చూడండి, ఈ రోజుల్లో మరి మన మనోభావాలు దెబ్బతినడానికి క్రైస్తవులకి మరి చాలా చోట్ల మరి దాడులు జరుగుతున్నాయి. చాలామంది పాస్టర్లు చనిపోతున్నారు, చాలామంది విశ్వాసులు చనిపోతున్నారు. చూడండి ఏ పరిస్థితుల్లో మరి వచ్చిందో. మరి యెహోవా మన కాపరిగా ఉన్నారు కదా, మరి మనందరం కూడా ఆయన యందు ఉండి మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆయన మన కాపరిగా ఉంటాడు. అసలు మన హృదయములే మారలేదు, మన పరిస్థితులు మారలేదు, మన స్థితులు మారలేదు, మన బతుకులు మారలేదు, మన మైండ్ సెట్ మారలేదు, మన కుటుంబాలు మారలేదు, ఆయా గ్రామాలు, జిల్లాలు, ప్రాంతాలు కూడా మారలేదు. ప్రియులారా చూడండి, ఈ రోజుల్లో మరి ప్రభువారు మరి వాక్యములను తేటగా మాట్లాడుతున్నారు. ఆయన మన కాపరిగా ఉంటున్నారు. మనం ఏ పాపంలో ఉన్నప్పుడు కూడా, ఏ శాపంలో ఉన్నప్పుడు కూడా, ఏ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా, ఏ దేశాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మన కాపరిగా ఉంటున్నారు కనుక మరి మనం 24 గంటలు కూడా మరి ఆయన్ని ఏదో ఒక టైంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? కనీసం ఒక 2 గంటలు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మరి వాక్యంలో రాయబడి ఉంది కదా, మన వాక్యాలని మనం ఎన్నో చోట్ల వింటున్నాం కదా,
మరి దైవజనులు ప్రతిరోజు యూట్యూబ్ల ద్వారా మరి చెప్తున్నారు కదా, అలాగే పెద్ద సభల ద్వారా చెప్తున్నారు కదా, మరి ఆదివారం మందిరంలో చెప్తున్నారు కదా, మరి శుక్రవారం, మరి బుధవారం, మంగళవారం ప్రతి వారం వారం కూడా మరి దైవజనులు చెప్తానే ఉన్నారు. ప్రియులారా చూడండి, మరి నేటి దినములో చాలా సువార్త కరువైపోద్దని మరి ప్రకటిస్తున్నారు దైవజనులు. మరి రానున్న దినంలో బైబిల్ చదవడానికి కూడా అంత సమయం కూడా ఉండదని చెప్తున్నారు. మరి మెలకువ కలిగి మీరు ఎంతైతే మెలకువ కలిగి ఉంటారో అంత మీరు చక్కగా బైబిల్ చదివినట్లయితే, మరి వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే, మరి అలా దేవునికి లోబడినట్లయితే, దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే, మీ కుటుంబాలు మీరు కట్టుకున్న వాళ్ళగా ఉంటే, మీ ప్రాంతాలు మీరు కాపాడుకునే వాళ్ళుగా ఉంటే, మీ దేశాలు మీరు కాపాడుకునే వాళ్ళుగా ఉంటే, మరి ప్రభువారు గొప్ప అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఏమాత్రం సన్నివేశం లేదు. నేను కాపరిని అని చెప్పినప్పుడు మరి మన ప్రాంతాన్ని కాపాడ్డా, మన దేశాన్ని కాపాడ్డా, మన రాష్ట్రాలను కాపాడ్డా, మన జిల్లాలను కాపాడ్డా, మన మండలాన్ని కాపాడ్డా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈరోజు మనము మన జ్ఞానము లోకంలో పెడుతున్నాం కానీ వాక్యం దగ్గర పెట్టట్లా. దేవుడు మాట్లాడిన మాటల మీద పెట్టలేదు. లోకమైన వీటికి పెడుతున్నాము, వ్యర్థమైన వీటికి పెడుతున్నాము, పనికిరాని వీటికి పెడుతున్నాం మన జ్ఞానము. ప్రియులారా, చాలామంది చాలా విషయాలలోకి, లోకమైన పనుల్లోకి చాలామంది వెళ్తూ ఉంటారు. పొలిటికల్కు వెళ్తూ ఉంటారు, ఇండస్ట్రీకి వెళ్తూ ఉంటారు, అలా జాబుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన వాక్యాన్ని మనం మర్చిపోకూడదు, ఆయన వాగ్దానాలను మనం మర్చిపోకూడదు. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. పిల్లల కార్యం జరగకపోతే ఏ మానవుడు భూమి మీద ఉండడు. ప్రతి ఒక్కరూ నశించిపోదురు, ప్రతి ఒక్కరూ నరకంలోకి వెళ్ళిపోదురు. ఈరోజు మనం ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే మన ప్రభువు ఆయన రక్తంలో కడుగుబడి మనం చనిపోతున్నాము కనుక, మన కుటుంబములకి, మన సేవకులకి, మరి దేవునికి మనం నమ్మకముగా ఉంటున్నాము కనుక, అందుకే మన ఆత్మని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ప్రభువారు మనకి సిద్ధపాటు చేశాడు. గమనించండి, ఈరోజు వాక్యం మీ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు సిద్ధంగా ఉండగలుగుతున్నారా? ఆ విధంగా మీరు చక్కగా దేవుళ్ళు ఎదగలుగుతున్నారా? దేవుడు ఎప్పటికప్పుడే ఆయన కాపరిగా ఉంటున్నారని మనకి వాక్యంలో చదివించినట్లుగా మరి ఆయన మన కాపరిగా ఉంటున్నారు. మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మహింపరచాలి, స్తుతించాలి. దాని ద్వారానే మనము ఆయనలో మనం వెచ్చించబడతాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. మనం వెచ్చించబడాలంటే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, మనం తగ్గించుకునే వాళ్ళుగా మనం ఉండాలి. మనం ఎంత తగ్గించుకుంటామో అంత దేవునిలో హెచ్చించబడతాం. మరి బైబిల్లోనే ఉంటుంది, తగ్గించుకునే వాళ్ళు తను తగ్గించుకునే వాళ్ళు వెచ్చించబడతారని బైబిల్లో ఉంటుంది. మన వాళ్ళు చాలామంది కొద్దిగా ఉంటే ఎంతో హెచ్చించబడతా ఉంటారు, కొద్దిగా పలుకుబడి ఉంటే ఎంతో హెచ్చించబడతా ఉంటారు, కొద్ది అవకాశం ఉంటే ఎంతో హెచ్చించబడతా ఉంటారు. నాకంటే హీరో ఎవరు లేరు, నాకంటే రాజకీయవేత్త ఎవరు లేరు, నాకంటే గొప్ప సేవకులు ఎవరు లేరు, నాకంటే గొప్ప విశ్వాసి ఎవరు లేరు, నాకంటే పెద్ద సంఘబద్ధ ఎవరు లేరు, నాకంటే పెద్ద బిషప్లు ఎవరు లేరు అని హెచ్చించుకుంటూ ఉంటారు. దేవుడు ఒకటి అన్నాడు వాక్యంలో, ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావని దేవుడు మాట్లాడుతుంటే మనం జ్ఞానంలో లేము, అజ్ఞానంలో ఉన్నాం. వీళ్ళరా గమనించండి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఎవరన్నా హెచ్చికి మీరు వెళ్తున్నారేమో, మీరు హెచ్చించబడుతున్నారేమో, దేవుళ్ళో తగ్గించబడండి. ఎంత తగ్గించబడితే అంత హెచ్చించబడతాం దేవుళ్ళో. దేవునికి అంత లోబడితే కనుక అంత హెచ్చించబడతాం. అందుకే నేను కాపరిగా ఉన్నాను కనుక మీరు చక్కగా నా యందు భయభక్తులు కలిగి ఉండమని దేవుడు తేటగా మాట్లాడారు. ప్రియులారా, ఈరోజు మీరు అలా ఉండగలుగుతున్నారా? ఈరోజు దేవుని పాదాలు పట్టుకోండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే హెచ్చించబడ్డారో వాళ్ళందరూ దేవుని పాదాలు పట్టుకోండి. ప్రభువా, మేము హెచ్చించబడ్డాం. ప్రభువా, నీకంటే ఎక్కువ గొప్పవాడిగా నేను పేరు ప్రదక్షిణలు ఉన్నాయని, నేను లోకంలో గొప్పగా నేను పేర్లు పొందుకుంటున్నాను. లోకంలో నేనే దేవుణ్ణి, నేనే రకరకాలమైన పేర్లతో నేను పిలిపించుకుంటున్నాను. నేను ధనవంతుడిగా పిలిపించుకుంటున్నాను, ఆస్తిపరుడిగా పిలిపించుకుంటున్నాను. ప్రభువా, దయతో నన్ను క్షమించు, ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుంటాను. ప్రభువా, నన్ను క్షమించు అని అంటే కనుక దేవుడు గొప్పగా అద్భుతమైన కార్యం మీ జీవితాల్లో చేస్తారు. ప్రియులారా గమనించండి, ధనవంతుడిని జ్ఞాపకం చేసుకోండి, దరిద్రుడిని లాజర్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళారో మీరు ప్రశ్న చేసుకోండి. ధనవంతుడు
పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఎందుకనంటే ధనం ఉన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు గర్విస్తూ ఉంటాడు. ఆ పేద లాజరు చూడు, మరి ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఆకలితో చాలా దినాలు ఆకలితో పడి ఉన్నాడు, చాలా వేదనలతో పడి ఉన్నాడు, చాలా కురుపులతో పడి ఉన్నాడు. అయినను విశ్వాసం దేవుని మీద ఉంచాడు. విశ్వాసం ఉంచి ఆయన లాస్ట్కి శరీరాన్ని లోకంలో విడిచిపెట్టి ఆయన ఆత్మ ఆయన రాజ్యంలోకి చేర్చుకోవడానికి ఎంతో త్రాపత్రాయపడ్డాడు. కడుపు నిండా కూడు లేకపోయినా, కడుపు నిండా నిద్ర లేకపోయినా ప్రభు వైపే చూశాడు గనక ప్రభు గొప్ప అద్భుతమైన కార్యము ఆ పేద లాజరు పట్ల ఎంతో విజయం కలిగించింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ధనవంతుడిగా ఉంటున్నావా? ధనవంతుడు ఏమంటున్నాడు పరలోక నరకంలో? తండ్రి తండ్రి, లాజరు చిట్టి నీళ్ళతో కొన్ని నీళ్లు బొట్టులు నా మీద ఉంచితే గనక కొన్ని క్షణాలు నేను బతుకుతా, లేని పక్షాన నాకు ఒక అవకాశం ఉండే నేను వెళ్ళి నువ్వు గొప్ప దేవుడు అని నేను ప్రకటిస్తా అంటే ప్రభు ఒప్పుకోలా. ప్రభు ఒప్పుకునేవాడు కాదు. ప్రభు ఇక్కడ చాలా జాలిగల దేవుడు, చాలా హృదయకల జాలిగల దేవుడు, చాలా కనికరం చూపించే దేవుడు. కానీ తీర్పు దినానైతే నువ్వు ఎవరో నేను ఎరగను అంటాడు. ప్రియులారా చూడండి, వాక్యంలోనే ఉంది, నువ్వు ఎవరవో నాకు తెలియదు, నువ్వు ఎవరవో నాకు తెలియదు అంటాడు. మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నంతసేపు సేవకులు వచ్చి మీటింగ్లు పెడుతున్నాయా అంటే నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా మనం ఎలాగుంటున్నామో ఇప్పుడు, అలాగే దేవుడు కూడా నువ్వెవరో నాకు తెలియదు, అడుక్కున్న వాడికి ఒక ముద్ద పెట్టడానికి నువ్వెవరో నాకు తెలియదని తలుపు తీవు, అలాగే దేవుడు కూడా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. పిల్లలు గమనించండి, ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా ఇది చక్కగా ప్రభువు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చెయ్యడానికి మరి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడారు కనుక మరి ఈ కొన్ని మాటలు మీ హృదయంలో పెట్టుకుంటారా? కొన్ని మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవునికి లోబడండి, దేవునికి దగ్గరగా ఉండండి. మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం కలగండి. మరి ఆయన రాజ్యంలోకి మనం వారసులు అవ్వాలంటే, మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే, మనం ఎన్నో మేలులు పొందాలంటే, మన ద్వారా మన ఆత్మలు రక్షించబడాలంటే ఈ రాత్రి మీరు దేవుని పాదాలు పట్టుకుంటే కనుక దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు. నమ్మితే ఈ రాత్రి వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలు పట్టుకోండి. సేవకుడిగా మిమ్మల్ని బతుకులాడుతున్నాను. ఆయన పాదాలు పెట్టుకోండి. ఈ భూమి మీద ఎన్ని ఉన్నా అవి వ్యర్థమే. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకంలోకి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలి కనుక మరి కొన్ని మాటలు దేవుడు చెప్పాలని బయలుపరిచారు కనుక కొన్ని మాటలు మీ హృదయంలో భద్రపరిచిన కనుక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలదే, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఈ బిడ్డలు ప్రభువా కొంత సమయాన్ని వాక్యాన్ని యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు ధనవంతుని పేదలాజర్ని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభువా నువ్వు కనికరించే దేవుడు, వాళ్ళ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, ఈ లోకం శాశ్వతం కాదు అని మీరు మాట్లాడిన దేవుడు. నాయన చనిపోయే ముందు మేము రక్షించబడాలా, ఇతరులకు ఉపయోగపడాలా నాయన, మేము ప్రతి ఒక్కరము కూడా మీ రాజ్యంలోకి చేరాలా. ఆ విధంగా ప్రభావ మీ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని మేము లోబెడతాం అని ఈ రాత్రి మేము పాదాలు పట్టుకుంటాం ప్రభు అని ఎవరైతే మీరు అడుగుతారో ప్రభు మీ పట్ల అద్భుతమైన కార్యాలు మహాపరిశుద్ధుడా, ప్రేమలో తండ్రి, దయగలిగిన స్తోత్రాలు. కొన్ని మాటలు మీ బిడ్డలకి ఇచ్చాం ప్రభు, ఆ హృదయంలో పెట్టుకుని బదలపరుచుకుని నాయన మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేసి వాళ్ళ కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.